దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము జూలై 5వ తేదీ లేఖన భాగము అపోస్తల కార్యములు 13 అధ్యాయము 1 నుండి 23 వచనాలలో 17వ వచనము దేవుని యొక్క వాగ్దానము. మరి ఐగుప్తు దేశములో మరి బానిసలుగా ఉంటున్న ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు హెచ్చించెను. తన భుజబలము చేత మరి బయటికి తీసుకొని వచ్చెను. హల్లెలూయా! అవునండి. ఈ యొక్క ప్రపంచములో మరి మరి ఇజ్రాయేల్ ప్రజల్ని హెచ్చించాడు. ఎందుకంటే వారు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నారు. మరి కఠినమైన పని చేస్తున్నారు. మరి భయంకరమైన జిగటమనులో పని చేస్తున్నారు. వాగ్దానము మరి అబ్రహాం గారి ద్వారా ఉన్నది. నీ యొక్క సంతానాన్ని 4వ తరం వారిని ఐగుప్తు దేశములో నుంచి మరి కానానికి నడిపిస్తాను అని చెప్పాడు. అవునండి. అబ్రహాం గారికి చాలా మంది అనుకుంటారు, మేము అబ్రహాం సంతానం అనుకుంటారు. అబ్రహాము సంతానము ఇస్సాకు వలన అనబడినదే. అయితే శారా గారికి బిడ్డలు లేరని తన యొక్క దాసైన హాగర్ని అబ్రహామునికి ఇచ్చి వివాహం చేస్తది. అబ్రహాము ఎవరిని ఉంచుకోలేదండి. గుర్తుపెట్టుకోండి, వివాహం చేసుకున్నాడు. ఆమెకి ఫస్ట్ ఇష్మాయిల్ పుట్టాడు. ఆయనకి 12 మంది రాజులు పుట్టారు. వాళ్ళు ఇజ్రాయెల్స్ కాదు, వాళ్ళ అరబ్బులు. అలాగనే షారా గారు చనిపోయిన తర్వాత కెతూరాని వివాహం చేసుకున్నాడు. ఆమె ద్వారా 5 మంది మిద్యానీలని ఇలాగ చాలా మంది ఉన్నారు. ఆ చుట్టూ ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నది. మరి అందరూ అనుకుంటారు మాది ఇజ్రాయెల్ అనేసి. కానీ ఇస్సాకు వాళ్ళని వారు మిగతా వాళ్ళకి దాదాపు 7 మంది మగపిల్లలు ఒక్కడికే మరి వారసత్వం. అది దేవుడు వాగ్దానం వల్ల పుట్టినవాడు. మిగతా వాళ్ళు శరీరానుసారంగా జన్మించారు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది 70 మందిగా వెళ్ళిన ఐగుప్తు దేశానికి దాదాపు 20 లక్షల మంది పైనే ప్రజలు విస్తరించారు. అటువంటి వారిని బానిసత్వంలో ఉంటే మరి దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా! నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను, నీ ప్రజలని, నీ సంతానాన్ని. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం, తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన హస్తం కింద మనం దేని మోసుకుంటే తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు. రూతును కూడా దేవుడు హెచ్చించాడు. మరి ఆమె విధవరాలుగా ఉంది, మరి పరిగెరుకుంటుంది. అటువంటి పరిస్థితుల్లో దేవుని విశ్వాసం ఉంచి దేవుడు నమ్ముకొని వచ్చిన రూతుని ఏం చేశాడంటే దేవుడు అత్యంత ధనవంతుడైన బోయేసుకి మరి భర్తగా దొరుకుతాడు. అటు తర్వాత మరి ఆమెలో నుంచే మరి ఓబేదేదు, అలాగనే యెషై, దావీదు గారు, యేసుప్రభు వారు కూడా జన్మిస్తారు. ఒక విధవరాలు యొక్క వంశాన్ని, 3 బారిన వంశాన్ని దేవుడు అభివృద్ధి పరిచే దేవుడు. గుర్తుపెట్టుకోండి, మనల్ని దేవుడు దీవిస్తాడు, హెచ్చిస్తాడు. 8వ వచనం పాపం. ఇక్కడ గారడీ సీమోను అనే వ్యక్తి సెర్గీ పౌల్ అంటే ఆయన యొక్క అధికారి. ఆ అధికారి దగ్గర ఉంటాడు. ఈ సెర్గీ పౌల్ అనే ఆయన అపోస్తలుడైన పౌలు గారిని, శీలని పిలిపించుకొని వాక్యాన్ని వింటూ ఉంటాడు. వాక్యాన్ని వింటున్నప్పుడు ఆయనకి విశ్వాసం కలుగుతుంది. అయితే ఆ యొక్క గారడీ సీమోను, ఆ ఏలుమానబడిన ఆ వ్యక్తి విశ్వాసములో నుండి తొలగించాలనుకుంటాడు. అప్పుడు దేవుడు సౌలు మీదకి పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు గారి మీద పరిశుద్ధాత్మతో నిండుకొని మరి సమస్త నీతికి విరోధి అపవాది పుత్రుడా, నీవు కొంతకాలము సూర్యుని చూడకుండా, వెలుగును చూడకుండా గుడ్డివాడు అవుతావు. అవును, విశ్వాసము నుండి తొలగిపోయిన వారు ఉగ్రత పాలవుతారు. విశ్వాస సంబంధులే పరలోకానికి వెళ్తారు. విశ్వాస సంబంధాలు కాని వాళ్ళు పాతాళంలో భయంకరమైన పరిస్థితి, ఉగ్రత ఉంటుంది వాళ్ళ మీద. గమనించండి, చాలా మంది కొంతకాలం బాగానే ఉంటారు. లోకస్తువార్త 8వ శోధన కాలంలో తప్పిపోతారు. వాక్య నిమిత్తం శోధన వచ్చి తప్పిపోతారు. గెహాజీ తప్పిపోయాడు. కుష్టు వ్యాధి తెచ్చుకున్నాడు, ధనాన్ని వెండి కోసం ఆశపడి. కాబట్టి శోధన కాలం వాక్య నిమిత్తం నీకేదైనా మరి శోధన వచ్చినప్పుడు ఆ శోధన కాలంలో నువ్వు ఉండాలి, నిలబడి ఉండాలి. బాగా గమనించండి, అప్పుడు దేవుడు నీకు సహాయము చేస్తాడు. కొంతమంది కావాలనే 1 తిమోతి 6:10లో
మరి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. దాన్ని ఆశ్రయించి కొంతమంది విశ్వాసములో నుండి తొలగిపోయి తమను తామే పొడుచుకున్నారు. అలాగ మనం ఉండకూడదు. దయచేసి అలా విశ్వాసం నుండి తొలగిపోకుండా మరి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి చెప్తూ, నేను నా సమయము నేను వెళ్ళిపోయే సమయం దగ్గర పడింది. నా పరుగు కడముట్టింది. విశ్వాసమును కాపాడు. మంచి పోరాటం పోరాడి విశ్వాసాన్ని కాపాడుకో. చివరి వరకు, కడ వరకు మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలి. చివరిగా 2వ వచనం ఆజ్ఞ, ఉపవాసంతో ప్రభువుని సేవించినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి బర్నబాని, పౌలుని నేను నియమించుకున్న పనికి ప్రత్యేకపరచండి. అవును, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు నిన్ను దేవుడు వాడుకుంటాడు. ఘనంగా, బలంగా వాడుకుంటాడు. మరి లోకాసువార్త 2వ అధ్యాయంలో అన్న అనే ప్రవక్తిని ఉపవాసము చేత, ప్రార్థన చేత మరి ఆమె దేవుని యొక్క సేవ చేస్తూ ఉంది. అవునండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అది ఒక సేవ. గుర్తుపెట్టుకోండి. మరి నినివే పట్టణస్థులు యోనా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో తమ దుర్మార్గతను విడిచిపెట్టారు. యోనా వచ్చి ఇక 40 దినాల్లో ఈ పట్టణం నాశనం అయిపోతుందని చెప్పినప్పుడు అతను ఏమనకుండా ఆ మాటకు లోబడి మరి పశువులు సైతము నీళ్లు తాగలేదు, మేత మేయలేదు. మనుషులు తమ దుర్మార్గాలు విడిచిపెట్టి ఉపవాసం ఉండి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే కీడు రాకుండా తప్పించబడదు. మన మీద కీడు రాకుండా ఉండాలి అంటే, మనం అభివృద్ధి పొందాలంటే ఉపవాసంతో ప్రార్థన చేసుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని హెచ్చించేవాడుగా నువ్వు ఉన్నావు. మరి విశ్వాసమునందు ప్రభా మేము తొలగిపోకుండా నిలకడగా ఉండాలయ్యా. మరి తండ్రి, నిన్ను ఉపవాసంతో సేవించే వాళ్ళంగా మాకు సహాయం చేయను. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు శక్తిని, బలాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వింటున్న వారిని నీ నామంలో దీవించి ఆశీర్వదించు. ఉదయకాలపు దీవెనలు వాళ్ళ మీద కుమ్మరించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తన యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసం సదాకాలం అందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.